నమస్తే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస మానస సరోవర యాత్రలు నిర్వహించడంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కైలాస యాత్రకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హలో భరత్ గారు, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. నమస్తే అమ్మా. భరత్ గారు, కైలాస యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి శ్రీ గాయత్రి ట్రావెల్స్ అండ్ టూర్స్ గుర్తొస్తుంటుంది. అసలు ఈ కైలాస యాత్ర ఎక్కడుంటుంది, ఈ యాత్ర విశేషాలు ఎలా ఉంటాయి, మా ప్రేక్షకులకు మీరు తెలియజేస్తారా? ఎస్ అమ్మా, తప్పకుండా. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా కైలాసం అనగానే ఒక శ్లోకం మనకు గుర్తొస్తుందమ్మా. మహాన్యాసంలో కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తాం మనం. అంటే ముక్కోటి దేవతలకు సైతం రమణీయమైనటువంటి యొక్క ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా ఎనలేనటువంటి యొక్క సంతోషాన్ని కలిగించేటువంటి యొక్క అమితమైనటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి. ఆ కైలాసగిరి అనేటువంటి ఒక ప్రదేశం అనగానే పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసం, ఆవాసంగా అనునిత్యం వారందరూ కూడా ముక్కోటి దేవతల సైతం అందరూ కూడా సంచరించేటువంటి ఒక భూలోక కైలాసంగా పేరుగాంచినటువంటి కైలాస యాత్ర ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక అల్టిమేట్ యాత్రగా, జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనే ఒక అద్భుత యాత్రగా, ఒక లైఫ్ టైం డ్రీమ్గా, ఒక అచీవ్మెంట్గా భావిస్తారు. అదంతా కూడా ఒకసారి మన ఇతిహాసాన్ని, మన పురాణాలను చూసుకుంటే రాముల వారు, పంచపాండవులు, అదేవిధంగా వశిష్ఠులు, శంకరాచార్యుల వారు, అదేవిధంగా మాయాదేవి తన యొక్క బుద్ధుడి యొక్క జన్మ కారణమైనటువంటి యొక్క కారణం కూడా ఈ సరోవరంలో మాయాదేవి స్నానం ఆచరించి ఒక యోగ్యమైనటువంటి సంతానాన్ని కలగమని కోరితేనే బుద్ధుడు పుట్టాడని ఒక ప్రతీక ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ యొక్క కైలాస యాత్ర గురించి కానీ, మానస సరోవరం గురించి కానీ ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పచ్చు. ఒకప్పుడు మన భారతదేశంలో, మన భరతవర్షం, మన భరతఖండం, మన జమ్మూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత టిబెట్లో, ఆ తర్వాత టిబెట్ ద్వారా చైనా, ఇలా 3-4 చేతులు మారిపోయి ఆ యొక్క ప్రాంతం భౌగోళికంగా మన నుంచి దూరం అయిపోయిన కారణంగా మనం పర్మిట్లు, వీసాలు ఇలా ఎన్నెన్నో మనం అప్లై చేసుకుని ఆ యొక్క ఫార్మాలిటీస్ చేసుకుని వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎంత వ్యయ ప్రయాసాలతో కూడుకున్నప్పటికైనా కూడా ఇంకా కూడా మన భారతీయులు, మన ఇండియన్స్ ఖచ్చితంగా యాత్రకు వెళ్ళాలని సుమారుగా 2020 సంవత్సరం నుంచి మొదలు పెడితే 25 వరకు మన భారతీయులకి చైనా వారు అనుమతి ఉంచకపోయినా ఈ సంవత్సరం అనుమతించడంతో ఉల్లాసంతో, ఉత్సాహమైనటువంటి యొక్క దీంతో మన యొక్క సొంతింటికి మనం వెళ్తున్నాం. మన కైలాసగిరిలో సాక్షాత్తు ఈశ్వరుని దర్శించుకోవాలనేటువంటి ఒక ఆ కోరిక ఎప్పటి నుంచో మిగిలి అలానే ఉంది అని, ఇలాంటి ఎన్నెన్నో కళలు కంటున్నటువంటి వారందరికీ ఒక తీపి కబుర్ లాంటి ఈ యాత్ర ఈ సంవత్సరం ఓపెన్ అయ్యిందమ్మా. అండ్ ప్రతి ఒక్కరు కూడా కైలాస యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకుంటారు. సో ఇప్పుడు పర్మిషన్స్ ఉన్నాయా లేవా అంటే ఇప్పుడు 2025లో ఎలాంటి రూల్స్ వచ్చాయి అంటే వెళ్ళాలి అంటే ఎలాంటి అర్హత ఉండాలి, డాక్యుమెంటేషన్ కావచ్చు, మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? వెళ్ళాలి అనుకుని చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా. ష్యూర్ అమ్మా, తప్పకుండా. కైలాష్ మానస యాత్ర అనగానే ఇక నుండి మనం ఇండియా నుండి నేపాల్ నుండి టిబెట్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై చైనా, ఇలా డిఫరెంట్ కంట్రీస్తో ముడిపడినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ పర్మిట్, వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ వీసాతో కూడిన డాక్యుమెంటేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. కాస్త ఫోటోగ్రాఫ్స్ అని కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం కానీ వీసాస్కి ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఈ డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా 3 months ముందే మనం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే ఏ ట్రావెల్ ఏజెంట్ అయినా సరే ఈ యొక్క యాత్రకు కావాల్సినటువంటి యొక్క ఆపరేషన్స్ అన్నీ తయారు చేయగలరు. అదేవిధంగా ముఖ్యంగా ఈ యాత్ర చేయాలంటే 3 ఖచ్చితంగా మన దగ్గర వ్యాలిడ్ థింగ్స్ ఉంటే తప్ప మనం యాత్ర చేయలేము. ఒకటి ఒరిజినల్ పాస్పోర్ట్ విచ్ ఈజ్ 1 year వ్యాలిడిటీతో ఉన్నటువంటిది ఖచ్చితంగా అవసరం. రెండవది మనకు హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు యాత్ర చేయకూడదు కూడా. సో ముందుగా ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ బాగలేని వాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, ఇటువంటి వారందరూ ఈ యాత్రకి కాస్త దూరంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ వెళ్తున్నాం కాబట్టి, అబోవ్ సీ లెవెల్ వెళ్తున్నాం కాబట్టి ఈ యాత్రకి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మనందరికీ కూడా ఉన్నటువంటి యొక్క హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి అని చెప్పడం. మూడో థింగ్ ఏంటంటే ఖచ్చితంగా యాత్ర చేయాలి అని అంటే మన ఇండియన్స్కి ఒక ఏజ్ లిమిట్ పెట్టారమ్మా. 70 వరకు ఓకే, 70 దాటిన తర్వాత నాట్ అలౌడ్ అని చెప్పి 1955 ఈ సంవత్సరం ఎవరికైతే 1955 ఇయర్లో పుట్టినంత వరకు వాళ్ళకి మనకు అవకాశం ఉంది. 13 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 1955 55th డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారి వరకు ట్రావెల్ చేయొచ్చు. అంటే 70 ఈజ్ ఓకే. 70+ ఉన్న వారికి అవకాశం ఇవ్వట్లేదు. సో ఇంతకుముందు $1000 కట్టేటువంటి ఆప్షన్ ఉండి
తర్వాత హెల్త్ ఎగ్జామినేషన్స్ చేసి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలౌ చేస్తున్నామని చెప్పారు 70+కి. బట్ ఈ సంవత్సరం వాటి ప్రస్తావన లేదు కాబట్టి మేము కూడా చాలామందికి ఆ 70+ ఉన్న వారందరికీ కూడా తిరిగి యాత్రని చేసే పరిస్థితి లేదని వారి పాస్పోర్ట్స్తో పాటు అన్ని ఫార్మాలిటీస్ వెనక్కి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ఈ యాత్ర చేయాలంటే ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్ సంబంధించిన విషయం కాబట్టి కేవలం మన దగ్గర సమయము డబ్బు ఉంటేనే కాదు, ఖచ్చితంగా ఆ యాత్రకి వెళ్ళాలి అనుకునేటప్పుడు ముందే మనందరం కూడా ఒక 3 months ముందు అట్లీస్ట్ వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ప్లస్ మెంటల్గా ఫిజికల్గా ఫిట్ చేస్తూ మనం ఈ యాత్రని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ప్రీ ప్లాన్డ్ యాత్ర, కేవలం అప్పటికప్పుడు డిసైడ్ చేసేటువంటి యాత్ర కాదు. అందులో ఏ యాత్ర అయినా సరే విదేశాలకు కూడా సరే మనం సొంతంగా వెళ్ళొచ్చు వీసా అప్లై చేసుకుని. బట్ ఈ కైలాష్ యాత్ర మాత్రం ఇష్యూ చేసినటువంటిది ఓన్లీ ఒక ఆపరేటర్స్కి మాత్రమే, ఒక ట్రావెల్ ఏజెంట్స్కి మాత్రమే ఒక గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసాని ఇస్తారు కాబట్టి ఇండివిజువల్ పర్మిట్ అండ్ వీసా ఈ కైలాష్ యాత్రకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ ద్వారా వారి ఖచ్చితంగా కైలాష్ యాత్ర చేయాల్సింది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు ఒక ఆపరేటర్ ద్వారా తెలుసుకొని మీరు యాత్ర చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా యాత్ర పూర్తి చేయగలరు అని చెప్పొచ్చమ్మా. అండ్ మీరు చెప్తున్నారు బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి, ముందుగానే యోగా చేయండి, మీరు వాకింగ్ చేయండి అని మంచి సజెషన్ ఇచ్చారు. స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే అసలు ఎలా హ్యాండిల్ చేస్తారు? మనం చూస్ చేసుకునేటప్పుడే కస్టమర్ని వీరికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉండవు, వీరికి హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది కలగదు అనేటువంటి ఒక దీంతోనే మనం కైలాష్ యాత్రకి ముందుగా కస్టమర్ని మనం బుక్ చేసుకోవడం జరుగుతున్నప్పటికీ కూడా ఒకవేళ ఎవరైతే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరైతే యోగా, ప్రాణాయామం ఇవన్నీ ఎవరు చేయరో అటువంటి వారు మాత్రమే అక్కడ హై ఆల్టిట్యూడ్లో ఇష్యూస్కి ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వారు అనివార్య కారణాల వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఇష్యూస్కి ఫేస్ అవుతే అటువంటి వారి కోసం ఒక హోమియో మెడిసిన్ ఉంటుంది. ఆ హోమియో మెడిసిన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డయామాక్స్ అని ఒక టాబ్లెట్. ఆ టాబ్లెట్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అదంతా కూడా బ్లడ్ థిన్నర్గా చెప్తారు. సో అది వేసుకోవడం వల్ల మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హై ఆల్టిట్యూడ్లో పల్స్ పడిపోకుండా కాపాడుతుందని చెప్తారు. దానికి సంబంధించిన ఒక ఆల్టర్నేట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నటువంటి ఒక హోమియో మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ఒక డాక్టర్ గారు తయారు చేశారు. వారు మన ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలామందికి ఆ యొక్క మెడిసిన్ ఇస్తున్నారు. ఈవెన్ అదర్ ఆపరేటర్స్ ఎవరైతే కైలాష్ ఆపరేటర్గా నాలాగా యాత్ర చేస్తారో అటువంటి కస్టమర్స్ కూడా చాలామంది హెల్ప్ చేశానమ్మా నేను, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క మెడిసిన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంతటి అరేంజ్మెంట్స్తో చేసేటువంటి ఈ కైలాస యాత్రకి ప్రశాంతంగా అందరూ వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఇవాళ ఉంది అని చెప్పొచ్చమ్మా. అండ్ చైనా, నేపాల్ అంటేనే బేసిక్గా మన తెలుగు ఫుడ్ ఉండదు. సో ఇక్కడ నుంచి వెళ్ళేవారు తెలుగు ఫుడ్ తిన్న అలవాటుకి అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్కి సంబంధించి మీరేమైనా ప్రిపరేషన్ ఉంటుందా, ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మ మనము నార్త్ ఇండియాకి వెళ్తేనే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తేనే ఫుడ్ హ్యాబిట్స్ మనం అడ్జస్ట్ కాలేము. అటువంటిది మనం ఇంకొక దేశానికి వెళ్ళి 2-3 దేశాలు మారేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టే మేము గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం మా కస్టమర్కి కూడా. మీరు యాత్ర చేసే ముందు మీ బ్యాగ్తో సహా వెయిట్ చూసుకోండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ వెయిట్ మీరు చెక్ చేసుకోండి. కనీసం ఒక 2 kgs ఖచ్చితంగా పెరిగి ఉంటారు అని చెప్తామమ్మ. ఎందుకంటే ఇక్కడ యాత్రలో ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్. సౌత్ ఇండియన్ ఫుడ్ ఒకటే కాదు మనం ఇవ్వాల్సింది. మన టేస్ట్ ఫుడ్తో పాటు వీరికి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి ఫుడ్లో. అదేవిధంగా ప్రోటీన్స్ పెంచుతూ వచ్చినప్పటికీ ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించిన క్లైమేట్కి వీరి యొక్క బాడీ అక్యుములేట్ అయ్యి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ అక్యుములేషన్ కోసం, ఈ అడ్జస్ట్మెంట్స్ కోసం మనమంతా కూడా వాళ్ళని అలర్ట్ చేస్తూ, వారి ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్లో వీటిలో అన్నిట్లో చాలా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాలని వారి అందరికీ గైడ్ చేస్తూ వారికి చేయవలసినటువంటి ఒక థింగ్స్ అన్నింటినీ మనం ముందుగానే వారి సబ్కాన్షియస్ మైండ్లో ఫిల్ చేస్తూ వారికి ఇన్పుట్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా 3 months ముందు జరగాల్సిన ప్రక్రియ అని చెప్తామమ్మా. కాబట్టి ఫుడ్ విషయాల్లో ఎక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అసలు ఈ కైలాష్లోనే కాదు, ఏ యాత్ర అయినా సరే, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహించి ఏ యాత్ర అయినా సరే పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్తో ప్రతి ట్రిప్ ఉంటుందని చెప్పొచ్చమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే భరత్ గారు, కైలాస యాత్ర చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఏంటి, మీరేం చెప్తారు? అమ్మ, యాక్చువల్గా మనం ఇటీవలనే ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసాం. మనం ఆ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడే ప్రతి బ్యాచ్కి వెళ్ళేటువంటి కస్టమర్స్ అందరిని క్లబ్ చేసి అసలు ఈ యాత్రలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రూట్ మార్గం ఏంటి, ఎలా వెళ్తాము, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా వారికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన కిట్స్, వాళ్ళు క్యారీ చేయాల్సిన డఫల్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, సైడ్ బ్యాగ్స్, దాని తర్వాత స్లింగ్ బ్యాగ్స్, తర్వాత ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్, పూజా సామాగ్రి,
వారికి ఇవ్వాల్సిన డ్రెస్ కోడ్స్ ఇవన్నీ జర్కిన్స్ ఇవన్నీ అలా కలిపితే ఒక దాదాపు 12 to 14 ఐటమ్స్ మనం వారికి ఇవ్వాల్సి వస్తున్నాం. ఇవన్నీ ఇవ్వడానికి ఒక గెట్ టుగెదర్ లాంటి ఏర్పాటు చేసి ఆ యొక్క ఏర్పాట్లో ఒకరినొకరు అందరిని పరిచయం చేసి వారికి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఏం చేయాలనేటువంటిది అంతా ఫిల్ చేస్తూనే వారందరికీ ఒక ధైర్యం ఇవ్వాలి. సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ ఉంటారు, వారు ఒక్కరే ట్రావెల్ చేస్తారనే భయం వాళ్ళు ఉండొచ్చు. అటువంటి వారికి కూడా మీరు ఇంతమంతా వెళ్తున్నారనే భరోసా ఇచ్చినప్పుడు వారి సబ్ కాన్షియస్ మైండ్ ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ వాటిల్లోనే వారందరికీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూనే వారందరినీ జాగ్రత్తగా మౌల్డ్ చేస్తూ వారిని ఎన్లైటన్ చేస్తూ రావడం జరుగుతూ వస్తుందమ్మా. భరత్ గారు, 2025లో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే వారి గెట్ టుగెదర్కి సంబంధించినవి ఒకసారి చూద్దాం. జూన్ 22న ఒక పవిత్రమైన కార్యక్రమ ప్రారంభానికి వేదికగా నిలిచింది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 600 మంది యాత్రికులు ఈ ఏడాది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరుతున్నారు. జూన్, జూలై నెలలో ప్రత్యేకమైన బ్యాచ్లు సిద్ధమయ్యాయి. ఇటీవల నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో ఒక ప్రత్యేకమైన ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కైలాస మానస సరోవర యాత్రకి ముందుగా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. కార్యక్రమానికి శ్రీ భరత్ శర్మ గారు ఆత్మీయంగా యాత్రికులను స్వాగతించారు. ఆయన ప్రసంగిస్తూ యాత్రలో భక్తి, అనుబంధం ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ కాకునూరి సూర్యనారాయణ గారు తన అమూల్యమైన ఆశీస్సులతో యాత్రకు స్ఫూర్తినిచ్చారు. ఆయన మాటల్లో భక్తి మరియు విశ్వాసంతో కైలాస యాత్ర ఒక మహత్తరమైన అనుభవం అని తెలిపారు. తర్వాత యాత్రికులకు కిట్లు పంపిణీ చేసి ఆరోగ్య సంరక్షణలో భాగంగా హోమియోపతి మందులను అందజేశారు. యాత్రా మార్గం యాప్ను వివరించి సంపూర్ణ మార్గదర్శనం చేశారు. అంతేకాదు అభిమానులతో పాటు ఆతిథ్యాన్ని చాటుతూ సమిష్టిగా మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు. భారత ప్రభుత్వం నుండి అనుమతులు లభించడంతో 5 సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఈ మహాయాత్రకు ఇక తెరలేవబడ్డాయి. ఈ పుణ్య యాత్రను భద్రంగా, శ్రద్ధగా నిర్వహించడంలో దశాబ్దాల అనుభవంతో ముందున్న సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భారతదేశంలో కైలాస యాత్రలకు అగ్రగామిగా నిలిచింది. అన్ని యాత్రలు రాజులాంటి యాత్రలే, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజులాంటి యాత్రే. పవిత్ర యాత్రకు శుభారంభం జరిగింది. ఇప్పుడు భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం. పేరెంట్స్ వచ్చి ఇండియాలో ఉంటారు, వాళ్ళ పిల్లలు ఫారెన్లో జాబ్ చేస్తుంటారు. సో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలంటే మన దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ష్యూర్ అమ్మా. ఇప్పుడు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ వేరే దేశాల్లో ఉంటారు పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఇండియాలో ఉంటారు. వారిని సాక్షాత్తు వేరే దగ్గర ఉండి ఈ యాత్రకు తీసుకుని వెళ్ళాలనే కోరిక ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఆ రకంగా ఆ కోరిక నెరవేర్చుకోవడానికై వారి పిల్లలు ఇండియా వచ్చి వీరిని తీసుకెళ్లాలనుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ గ్రూప్ పర్మిట్స్ కానీ వీసాస్ కానీ ఢిల్లీలో స్టాంపింగ్ అవుతాయి. సో ఎంబసీ ఆఫ్ ఢిల్లీలో మనం ఓన్లీ ట్రావెల్ ఏజెంట్గా మనమే చేయించుకోవచ్చు తప్ప ఫిజికల్గా ఈ యొక్క పర్సన్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వేరాజ్ ఇది కాకుండా మనం ఏదైతే అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉందో వారందరూ ఒక 2-3 డేస్ ముందుగానే వచ్చి ట్రిప్ డేట్ కంటే ముందు కాఠ్మండూలో స్టే చేసి వారికి 4 డేస్ స్టాంపింగ్కి సంబంధించిన ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకుంటూ చివరికి వారు స్టాంపింగ్ వేసుకుని వీళ్ళ పేరెంట్స్తో సహా కలిసి ఐదర్ రోడ్ రూట్లో కానీ లేకపోతే ఇటు హెలికాప్టర్ రూట్లో కానీ ఎలా అయినా సరే వారు ఎలా కన్వీనియంటో ఆ రూట్స్లో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు టుగెదర్ విత్ ఇండియన్ అండ్ అదర్ దెన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా. సో ఈ సంవత్సరం కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎంతోమంది ఫారెన్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇండియాకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్తున్నారమ్మ. ఎక్కడో మనం విదేశాల్లో ఉండి నేను డబ్బు పంపిస్తాను మీరు యాత్రకి వెళ్ళాలని చెప్పి ఫోన్ చేసి చెప్పడం కాకుండా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళేటువంటి యొక్క భావం వారికి ఒక ఓల్డ్ ఏజ్లో ఉన్నట్టు ఒక పేరెంట్కి ఏం అవసరము, వారి యొక్క లాస్ట్ అనుభూతి ఏంటి అనేటువంటి తెలుసుకొని వారి దగ్గర నుండి తీసుకువెళ్ళడంలో ఉన్నటువంటి ఆనందము ఆ యొక్క గిఫ్ట్కి మించి ఏ గిఫ్ట్ ఏ తల్లిదండ్రులు కోరుకోరు. సో మేము అటువంటి వారిని చాలామందిని గమనిస్తాం. మేము వారి దగ్గర నుండి తీసుకెళ్లాలని
అసలు చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ కొంతమంది సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటారు కైలాష్ యాత్రని. సో అది ఒక మెమరబుల్ ట్రిప్గా మిగిలిపోతుంది వాళ్ళకి కూడా, లైఫ్ టైం డ్రీమ్ కాబట్టి. ఇవన్నీ కూడా ఒక పీరియాడికల్గా మనం చేసుకుంటూ రావాల్సి వస్తుందమ్మా. ఓకే, అంటే కొంతమంది పిల్లల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఏజ్ నుంచి స్టార్టింగ్ ఉంది పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎలిజిబిలిటీ? ఎస్ అమ్మా, ఇంతకుముందు మనం 13 ఇయర్స్ నుంచి మొదలు పెడితే మనం కనీసం సబ్కాన్షియస్ మైండ్లో ఏదైనా జరుగుతుంది, వాళ్ళ బాడీ మెటబాలిజంలో చేంజ్ ఉంది అనేటువంటిది కనీసం మనం చెప్పగలేటువంటి ఒక పరిస్థితి ఉంటేనే కదా వారికి ఏదైనా జరిగితే మా హెల్త్ బాగాలేదని చెప్పడానికి. కాబట్టి మినిమం 13 ఇయర్స్ నుంచి మొదలు పెడితే మ్యాక్సిమం 70 ఇయర్స్ వరకు ఈ కైలాష్ యాత్రకి ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చమ్మా. భరత్ గారు, ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొన్ని మంత్స్ బ్యాక్ కైలాస యాత్రకు వెళ్తామని చెప్పి కొంతమంది బుక్ చేసుకున్నారు. సో వాళ్ళని మీరు తీసుకెళ్ళలేకపోయారు, కొన్ని పర్మిట్ ఇష్యూస్ వల్ల అది ఆగిపోయింది అనేది ఒక నెగిటివ్ అయితే ఉంది. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు వాళ్ళకి? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఈ కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి ఒక వీటిలో 2023-24 సంబంధించి కైలాష్ యాత్రకి పర్మిట్స్ అనేటువంటిది ఇష్యూ చేస్తామని ఇండియన్ గవర్నమెంట్కి మాత్రమే, ఇండియన్స్కి మాత్రమే ఇష్యూ చేయకుండా చైనా వారు ఆపినటువంటి విషయం అందరికీ తెలుసు. సో 2020 నుంచి 24 వరకు కైలాష్ యాత్ర ఇండియన్స్కి ఎవరు ఆపరేట్ చేయలేకపోయారు. సో ఇందులో భాగంగా 2023-24 సంవత్సరంలో కొంతమంది ఆగిపోయేసరికి మా ఆఫీస్లో ఉన్న ఒక స్టాఫ్ చేసిన ఒక మిస్టేక్కి నేను దాని బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ నేను ఈ యాత్రికులందరికీ వివరిస్తూనే, ఈ సంవత్సరం 2025 కైలాష్ యాత్ర ఓపెన్ అయ్యింది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా కొత్త కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేసే విధంగానో లేదా కొత్త కస్టమర్ గురించి ప్రాకులాడే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా సుమారుగా 90% కస్టమర్స్ అందరింటికి వెళ్ళి ఇలా జరిగినటువంటి విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వారందరినీ మొట్టమొదటి బ్యాచ్లో కైలాష్ యాత్ర చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో సపోజ్ ఒక మనిషికి 1 lakh పే చేసి ఉంటారు, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కేవలం మాకు ఎంత ఖర్చు అవుతుందో అంతే ఎక్సెల్ షీట్ వేసి సింగిల్ ఎన్పి లాభం లేకుండా ఈ యొక్క యాత్రను చేయండి అని రిక్వెస్ట్ చేసి సుమారుగా ఒక 200 మంది కైలాష్ యాత్రకు సంబంధించిన కస్టమర్స్ని లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళని ఈ సంవత్సరం కొత్త వాళ్ళతో కలిపి యాత్ర చేయించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ బ్యాచెస్లో ఎవరైతే అపోహతో నా పైన ఉన్నటువంటి ఒక అభియోగమో అపోహాలో లేకపోతే నా పట్ల నెగటివ్ ఇంప్రెషన్తో ఉన్న కస్టమర్స్ని నాతో పాటే, ఇవాళ డేట్ నాకు తెలిసి 24th or 25th of June అమ్మ, ఇంకో 4 days 29th మేము వాళ్ళందరినీ తీసుకుని ట్రావెల్ చేస్తున్నా. సో ఫస్ట్ బ్యాచ్లో విత్ నెగటివ్ కస్టమర్స్, అంటే నా ఇంటెన్షన్ కూడా ఆ రోజు కైలాష్ యాత్ర కోసం డబ్బు కట్టారు, చైనా గవర్నమెంట్ అనుమతి ఇవ్వలేదు, ఇప్పుడు అనుమతి ఇచ్చింది కాబట్టి మీ డబ్బులు మీరు యూజ్ చేసుకోండి, మీరు యాత్ర మీరు చేయండి, మీ లైఫ్ టైం డ్రీమ్ అండ్ అచీవ్మెంట్గా ఉంటుందో మీ యొక్క అభిలాష ఏదైతే ఉందో ఆ రోజు ఏ రకమైన నమ్మకంతో ఒక విశ్వాసంతో నా పట్ల ఉంచి వచ్చారో ఆ విశ్వాసాన్ని కొద్దిగా క్యారీ ఫార్వర్డ్ చేయమని రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని లీడ్ చేస్తూ తిరుగుతూ రావడం జరిగిందమ్మా. ఇంకా ఎవరైనా సరే అటువంటి 10% వారు ఎవరైనా ఇంకా ఏదో ఈగోయిస్టిక్ ఫీలింగ్తోనో అయ్యో మేము తగ్గిపోవడం ఏంటి అనే ఆలోచన ఉంటే కూడా నాకు అటువంటి వాళ్ళ పట్ల ఎటువంటి ఇంత నన్ను డ్యామేజ్ చేసినా సరే ఆ డ్యామేజ్ కూడా నాకు పాజిటివ్గానే పనిచేసిందమ్మా. సో అది నాకు ఎక్కడ నెగిటివ్గా భావించట్లేదు, నాకు నేను మళ్ళీ తిరిగి స్ట్రెంగ్తన్ కావడానికి ఉపయోగపడింది అది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వారిని మీ టీవీ ద్వారా 10 TV ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకేదైనా సరే మీ మైండ్లో అపోహలు ఉంటే కూడా తీర్చేసుకొని ముందుగా యాత్ర చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ బ్యాలెన్స్ అమౌంట్స్ ఏమైనా ఉంటే యాత్ర తర్వాత మీరు నిదానంగా పర్మిట్ వీసా అన్నీ వచ్చిన తర్వాత చైనా బార్డర్లో ఇచ్చినా పర్వాలేదు, నాకు ముందే డబ్బు కట్టమని ఎవరు అడగలేదమ్మా నేను. కాబట్టి ఆ వచ్చినటువంటి దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడ తిరిగి పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి కస్టమర్ని టచ్ చేయడం జరిగింది. కొత్త కస్టమర్, పాజిటివ్ కస్టమర్ కంటే నాకు ఫస్ట్ ప్రియారిటీ అక్కడ ఒక అభియోగంతో ఇబ్బంది పడిన కస్టమర్ని తిరిగి సాటిస్ఫై చేసిన నాడే నేను మళ్ళీ తిరిగి మళ్ళీ మార్కెట్లో నిల్చుంటానటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. మీ ఛానల్కి ఇంకా ఎవరైనా సరే నా వల్ల ఇబ్బంది పడ్డారనేటువంటి ఒక విషయం ఏదైనా మీ దృష్టికి వస్తే ఎనీ టైం మీరు నన్ను కాల్ చేసి ఈ పర్సన్ మీరు తీసుకెళ్ళలేదట అని మీకు అడిగేటువంటి హక్కు కూడా మీకు ఉంది అని చెప్తున్నాము. చాలా చక్కగా చెప్పారు భరత్ గారు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, కైలాస యాత్ర చేయాలి అనుకునే వాళ్ళు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే ఎందుకు చేయాలి అంటే మీరేం చెప్తారు? అమ్మ, ఆ క్వశ్చన్లోనే అర్థం ఉంది. కైలాష్ యాత్ర అనగానే ఎందుకు మనం గుర్తు వస్తామనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఏంటంటే, ఆ యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్ర. అదేదో ఒక ట్రావెల్ ఏజెంట్గానో లేకపోతే ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకుంటే ఉన్నటువంటి దాంట్లో కైలాష్ యాత్ర అనేటువంటి దానికోసం మనల్ని బ్రాండ్ చేసుకుంటే వచ్చేటువంటిది కాదు. మా ఆఫీస్ హబ్సిగూడ ఉప్పల్ మధ్యలో చాలా ఇంటీరియర్ ప్లేస్లో కాలనీలో ఉంటుంది. మాది ఎక్కడ కార్పొరేట్ ఆఫీస్ కాదు.
కార్పొరేట్ ఆఫీస్ కాకుండా ఉన్నటువంటి నా దగ్గరే ఏ మాత్రపు ప్రయత్నం కాకుండానే 100 మంది కైలాస యాత్రకి బుక్ చేసుకుంటున్నారు అంటే నేను అదే జూబ్లీ హిల్స్కో బంజారా హిల్స్కో వచ్చి ఆఫీస్ పెట్టుకుంటే దాదాపు 1000 మందిని కైలాస చేయించగలుగుతాను. బట్ కైలాస యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ టైం ఎసెన్స్ అమ్మది. ఆ యొక్క స్వీట్నెస్ తెలిసిన వాడికి తెలుస్తుంది గాయత్రి ట్రావెల్స్ అంటే ఏంటి, భరత్ శర్మ అంటే ఏంటి అనేటువంటిది ఆ యొక్క కైలాష్ మాధుర్యం ఉన్నవారికి అర్థమవుతుంది. కాబట్టి కైలాస యాత్రలో నేను ఇచ్చిన సర్వీస్ మిగతా వాళ్ళు కూడా ఇవ్వగలిగితే, వ్యాపార ధోరణితో వేల రూపాయలు మార్జిన్ పెట్టుకోకుండా మిడిల్ క్లాస్ వారికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా మనం యాత్ర చేయించగలిగితే, కైలాస యాత్రని కేవలం ఇక్కడ అప్పచెప్పేసి తీసుకొచ్చేసేయడం చెప్పకుండా మనం కూడా వాళ్ళతో ట్రావెల్ చేసి ఆ సింగిల్ పేరెంట్కో లేదా పెద్దవారికి మనం భరోసా ఇవ్వగలిగిన నాడు దెన్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్నటువంటి యొక్క మాధుర్యము, ఆ స్వీట్నెస్ ఏంటి, ఆ కమిట్మెంట్ ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. అందరితో చేస్తే ట్రావెల్ కైలాష్ టూర్ అనొచ్చేమో, బట్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో చేస్తే ఆ కైలాష్ టూర్ కాస్త కైలాష్ యాత్ర అనగా ఒక నిర్వచనం ఏంటి అర్థమవుతుంది. అండ్ యాత్ర అనే పదంలో చాలా అర్థం ఉంది, టూర్ అనే పదంలో చాలా అర్థం ఉందమ్మ. యానం త్రాయతీతి యాత్ర అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి జరిగేటువంటి కదలికని ఏదైనా సరే యాత్ర అని అంటారు. సో నేను ఉద్యోగానికి వెళ్ళినా అది కూడా యాత్రే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినా యాత్రే. కానీ తీర్థయాత్ర అనేటువంటి దాంట్లో మనం భక్తితో, భక్తిభావంతో, భగవంతుని చింతనతో, ఆధ్యాత్మిక చింతనతో చేసేటువంటి ఒక యాత్రను తీర్థయాత్ర అంటున్నారు. కాబట్టి ఆ పేరు గాయత్రిలో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క డివైన్ శానిటీని కాపాడుతూ ఆ యొక్క శానిటీతో చేయించేటువంటి ఒక యాత్ర. కాబట్టి కైలాస యాత్ర అనేటువంటి ఒక వ్యసనంగా, ఒక అడిక్టెడ్గా, కైలాస యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ టైం డ్రీమ్గా, అది ఒక ప్యాషన్గా తీసుకుని నిర్వహిస్తున్నాం. కాబట్టి గాయత్రి ఈజ్ బ్రాండ్ ఫర్ కైలాష్ అని చెప్పొచ్చమ్మా. భరత్ గారు, అండ్ మానస సరోవర దగ్గర ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చూడాలి, వెళ్ళాలి అని అనుకుంటారు. అక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఎస్ అమ్మ, చాలా వ్యాలిడ్ అండ్ అందరికీ ఉపయోగపడేటువంటి ఒక ప్రశ్నలు ఏమనెత్తారమ్మా. అందరూ వెళ్ళేటువంటిది సరోవరంలో పుణ్యస్నానము, అక్కడ ఏదో ఒక అభిషేకము, హోమము, తర్వాత అక్కడ సంబంధించినటువంటి యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి చిన్న తర్పణం లాంటివి వదులుకుంటే అసలు అది ఒక 7 జన్మలు తరింపబడుతుందని చెప్తారు. కానీ ఇక్కడెక్కడ దేవాలయం అంటూ ఉండదు కాబట్టి, గుడి గోపురం ఉండదు కాబట్టి అక్కడెక్కడ పురోహితులు దొరకరు. అక్కడికి వెళ్ళి జస్ట్ మనం మునగ స్నానం, మనం ఓన్లీ పుణ్యస్నానం చేసి అక్కడ నుండి జస్ట్ తిరిగి రావడమే తప్ప అక్కడ పూజా కైంకర్యాలకు అవకాశం ఉండదు. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 12 బ్యాచెస్ వెళ్తున్నాయమ్మా. ప్రతి బ్యాచ్లో కనీసం ఒకరు లేదా 2 పురోహితుల్ని మనం ఉండేట్టుగా చూస్తూ, ప్రతి బ్యాచ్లో 2 పురోహితులతో ట్రావెల్ చేస్తూ వారందరికీ ప్రతిరోజు ఆధ్యాత్మిక వ్యవహారాలు, ఆ మానస సరోవరం దగ్గర అభిషేకము, హోమాలు, ప్రతిరోజు నిత్య దేవతార్చన చేసి ఆ తీర్థ ప్రసాదాలు వారికి ఇస్తూ ఆధ్యాత్మిక చింతనతో యాత్ర చేయిస్తూ, అవకాశం ఉంటే ఇప్పుడు రేపు 29వ తారీఖున వెళ్ళేటువంటి కైలాస యాత్ర మొదటి బ్యాచ్లో పూజ్యులు శ్రీ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ధర్మ సందేహాల్లో బాగా దిట్టినటువంటి వారితో ఈ కైలాస యాత్ర నడుస్తూ ఉందమ్మా. గతంలో కూడా మా పూజ్యులు పుష్పగిరి పీఠాధిపతుల వారి యొక్క అనుగ్రహంతో 2019లో స్వామివారి యాత్ర చేస్తున్నారు. ఇలా ఒక యతీశ్వరులతో, ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారితో యాత్ర చేయించడం వల్ల వారి లైఫ్లో యాత్ర, కైలాస యాత్ర అంటేనే ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. దానికి ఇటువంటి ఆధ్యాత్మిక గురువులతో చేసేటువంటి ఒక యాత్ర దానికి ఇంకా అల్టిమేట్ ఆనందం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పూజా పునస్కారాలతో పాటు అక్కడ ఒక వారికి కావాల్సిన పూజా సామాగ్రిని కూడా మనమే ఇస్తూ, పూజా కిట్ని కూడా వారందరికీ ఒక రిటర్న్ గిఫ్ట్, అంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ మనం కైలాస యాత్రని తిరిగి వారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంతటి అనుభూతిని పొందామా అనే ఫీల్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేయడం జరుగుతుందమ్మా. భరత్ గారు, ఈ ఆధ్యాత్మిక యాత్ర గాయత్రి ట్రావెల్స్ అండ్ టూర్స్ తరఫున ఎంతో మందిని మీరు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది ఇదంతా మీకు? ఎస్ అమ్మా, నాకు ముందుగా మా నాన్న నాకు బాగా చాలా క్లోజ్ అటాచ్మెంట్ ఉండేది. నాకు 1997 మా నాన్న పాస్డ్ అవుట్. అప్పుడు నేను 6 ఇయర్స్ ఉండేది. నాకు తర్వాత మా నాన్న ఫ్రెండ్ ఎవరో, అరే మీ నాన్న కైలాస యాత్ర వెళ్ళాలనుకుంటున్నాడా అని ఎప్పుడో చెప్తే ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకుని నేను కైలాస యాత్ర ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడు ఆ కైలాస యాత్రను అనుభూతి పొందిన తర్వాత అయ్యో మా నాన్న ఉండుంటే తీసుకొచ్చేవాను కదా అనే ఫీల్ అనిపించిందమ్మా. ఆ తర్వాత చాలామందికి ఆ యాత్ర నుంచి గైడ్ చేస్తూ 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 అప్రయత్నంగా, నా ప్రయత్నం లేకుండానే నేను ఈ ట్రాక్లోకి రావడం జరిగింది. నా వల్ల కొంతమందికి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి అవకాశం వచ్చింది. ఎంతోమంది శ్రవణ కుమారుడిలాగా ఎంతోమంది తల్లిదండ్రులను నేను సర్వీస్ చేసి వారిని సేవా రూపంగా తీసుకెళ్లే అవకాశం దక్కింది అని భావిస్తా.
సో ఈ క్రెడిట్ ఏదైనా సరే నాకు జన్మనిచ్చిన నా తండ్రికి దక్కాలని కోరుకుంటామ్మా. చాలా చక్కగా చెప్పారు భరత్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కైలాస యాత్ర గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సో చూశారు కదా, ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.